హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ని కలిశాను. సో మేమిద్దరం కలిసి ఇంకొక ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాము. సో ఈ వ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫన్నీ మీరు చూడండి. ఓకే, ఫుల్ ఫన్ అనమాట. ఇవి ఇంకా స్పెట్స్ పెట్టింది గాయ్స్. బాయ్ గాయ్స్, కలుద్దాం, అక్కడ కలుద్దాం అందరం కలుసుకొని. ఓకే, సో మేము వచ్చేసి 5గురం అన్నమాట ఫ్రెండ్స్. సో ఇంటర్ నేను, ఇప్పుడు వాసవి తను, ఇప్పుడు మేమిద్దరం వచ్చేసి 10th నుంచి ఫ్రెండ్స్. సో మిగతా ముగ్గురు వచ్చేసి మాకు ఇంటర్మీడియట్లో పరిచయం అయ్యారు. సో అలా ఇంటర్ నుంచి మేము 5గురం మంచి ఫ్రెండ్స్ అనమాట. సో ఫస్ట్ నాకు మ్యారేజ్ అయిపోయింది. తర్వాత మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంటుంది భార్గవి అని, సో తనకి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్ వాసవికి అయితే మ్యారేజ్ కుదిరింది. సో త్వరలో మ్యారేజ్ కూడా తనకే అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా ఉంది స్వప్న, మహిత, ఇంకిద్దరు ఉంటారు. సో మాకు ఎప్పటికైనా కలవాలి అనేది ఒక మెమొరీ అనమాట. సో వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు, ఒకరు వచ్చి వైజాగ్లో, ఒకరు వచ్చి బెంగళూరులో. సో కుదరదు అనమాట. సో మేము ముగ్గురం మాత్రం ఒకే ఊర్లో అయితే ఉంటాము. సో మేమిద్దరము కొంచెం అంటే ఇంటి దగ్గరే, కొంచెం దగ్గరే అనమాట, నియర్ బై హౌసెస్ మా ఇద్దరివి. సో మా ఇంకొక ఫ్రెండ్, ఇప్పుడు వెళ్ళే ఫ్రెండ్ వచ్చేసి కొంచెం మా ఊరు నుంచి వాళ్ళ ఊరికి ఒక 1/2 hour పట్టుద్ది. సో జర్నీ అనమాట. సో మేము బండిలో ఇలాగా వెళ్ళి తనకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాము. సో మళ్ళీ ఇంకా మా ఫ్రెండ్కి మ్యారేజ్ కుదిరిపోయింది. సో కుదరదు అని చెప్పేసి అయితే ఇలా అనుకొని అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా బయలుదేరాము. చూడాలి ఏం జరిగిద్దో. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఫుల్ వీడియో అయితే చూడండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి చాలా ఫన్నీగా ఉంటుంది. సో మేమైతే చాలా ఫన్ చేసుకున్నాము. సో కొన్ని వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే కుదరలేదు. అప్పటికి అంటే కలుసుకున్నాం కదా, మాకు కొన్ని ఉంటాయి గాసిప్స్. సో అవి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో కుదరలేదు. సో కుదిరిన వరకు మాత్రం వీడియోస్ తీశాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. సో ఇంకా ఫైనల్లీ ఆఫ్టర్ 5 years అనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి వచ్చాము. సో అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ లేదు, డిగ్రీలో ఉన్నప్పుడు. సో దాని తర్వాత ఇప్పుడే వచ్చాను. సో చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చిందనమాట. సో ఇంకా వాళ్ళ చెట్టు జాంకాయ అడిగితే నా కోసం తను ఎక్కి కోసిచ్చింది. ఆఫ్టర్ 5 years అది స్వప్న, 5 ఏళ్ళకి నేను స్వప్న వాళ్ళ ఇంటికి చెప్తున్నా. చెప్పు. సో మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో మిషన్ ఉందంట. ఏం కనిపిస్తాయి ఇదే చేసుకుందాం పండి. ఇదిగో వాటర్ పట్టుకోవాలా? అది కాదు, మే చాలా పోతుంది కదా మే, నా డ్రెస్ తడిసిపోయింది. బాగుంది. చెప్పులు వేసుకోపోవాలి. అక్కడ చెప్పులు వేసుకురావాలా వద్దా? సో నేచర్ అంటే ఇది గాయస్. చుట్టూ పొలాల మధ్యలో మనం కదా, ఇక్కడ ఉంటుంది అసలైన ఆక్సిజన్. సరే గైస్, మంచి ఫ్రెండ్ ఇక్కడ వదిలేసి మనం కావాలి మన ఫ్రెండ్ కొనసాగిద్దాం. నేను రాకుండా నువ్వు వెళ్తావు. నేను చూడలేదే. మేము మంచి ఫొటోస్, వీడియోస్ వచ్చాయి. థ్యాంక్ యూ గైస్. మేము వచ్చేటప్పుడు ఫస్ట్ నేను సంచి తెచ్చుకోమన్నాను గైస్. అమ్మాయి ఏంటంటే అక్కడ నాకేం వద్దు, ఒకవేళ ఏమన్నా నువ్వు తీసుకోనింది. సో నాకు మా ఫ్రెండ్ స్వప్న స్వప్న మా అమ్మ మునగాకు అడిగింది. మీ అమ్మ ఏం అడిగిందా? మా అమ్మ గడ్డి అడిగింది. గైస్ మంజు ప్రియ ఇక్కడికి వచ్చినా కానీ
కనీసం వాళ్ళ ఇంట్లో ఎండిపోయిన ఆకులు కూడా వదలదు గైస్. ఆకుల్ని కూడా దేనికైనా పనికొస్తాయని చెప్పి ఇంటికి తీసుకెళ్తానంటది గైస్. మా కోసం జామకాయలు అయితే కోసింది గైస్, కానీ అవి చిన్న చిన్నగా ఉన్నాయి, బట్ స్టిల్ ఎమ్మిగా ఉంటాయి. యా గైస్, ఉప్పు కారం వేసుకో. కత్తి కూడా తెచ్చాం గైస్ మేము. ఓ సారీ గైస్, గోంగూర వేయడానికి. అంటే మాకు తెలియదు కదా గైస్ దేనికి కోస్తారో. కోసేది ఒకటే గైస్. బై గైస్, మేము ఇప్పుడే మా ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగించాము. స్వప్న ఏమో తప్పిపోయింది గైస్, తనని వెతుకుతున్నాము. బట్ ఈ దారిలో ఏమేమి పాములు ఉన్నాయో ఏమున్నాయో మాకైతే తెలియదు గైస్, బట్ స్టిల్ వీఆర్ వాకింగ్. ఎస్ గైస్, రే కర్రడా వస్తున్నాను గైస్. కనిపించింది గైస్ మా ఫ్రెండ్. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, మేము ఇంకా తప్పిపోలేదు. గైస్ ఫైనల్లీ వచ్చిన పని అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో మేమైతే రిటర్న్ అవుతున్నాం మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ పొద్దుపోయిద్ది కదా. సో కష్టము, ఎందుకంటే ఇద్దరం వెళ్ళాలంటే కుదరదు. సో అందుకని వెళ్ళిపోతున్నాం. నా కోసం మా ఫ్రెండ్ ఏమి ఇచ్చిందో తెలుసా? జామకాయ ఇచ్చింది. జామకాయ. ఈ పిల్లకి ఇల్లు కుళ్ళుకుంటుంది. అక్కడ 10 కాయలు పడ్డాయి గైస్ చెట్టు కింద, కోసేసుకుంది. ఒక్క కాయ అడిగితే ఇవ్వలేదంట. 10 కాయలు నువ్వు తీసుకో. సో ఇంకా అలా ఫన్నీగా కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసాము మేము ముగ్గురం కలిసి. చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ 7 years or 6 years అనుకుంటా, నాకు గుర్తులేదు. సో ఇదొక మంచి మెమరబుల్ వీడియోగా నిలిచిపోయేది మా ముగ్గురికి అని నాకు కోరుకుంటున్నాను. సో ఇంకా వెళ్తా చల్లగా ఏమన్నా ఇప్పి అని అంటే ఇంకా మా ఫ్రెండ్ స్ప్రైట్ థమ్స్అప్ ఏం కావాలో అయితే తాగండి అని చెప్పేసి అయితే అన్నారు. ఇక్కడ కూడా ఫుల్ కామెడీ, అందరం తిట్టుకుంటా ఉన్నాము. సో మీరు చూడండి గాయస్, పందిలాగా 2 తాగుతుంది గాయస్ థమ్స్అప్. ఈ అమ్మాయి చెప్పండి గాయస్. ఓకే, సాటిస్ఫాక్షన్. దిస్ ఈజ్ మై సెకండ్. నేను ఫస్టే, ఏదైనా ఫస్టే నేను. వద్దు, అదే తాగలేదు. ఓవర్ యాక్షన్ చేయగా, నీలాగా మేము ఎన్ని తాగలేము. ఫుట్వేర్ గైస్ ఇన్ సోమశిల డ్యామ్ వాటర్. సో నైస్. మేము అక్కడికి వెళ్ళాక చెప్పు. అంకుల్ తెస్తానన్నాడే. ఓ సారీ. ఎన్ని కష్టాలు వచ్చాయో. నవ్వు ఆపుకోలేకపోతున్నా గైస్. కావాలి చిన్న ఇటు రారా. మే ఏంటి వాసవి నువ్వు? నా కోసం మా ఫ్రెండ్ ఏమి ఇచ్చినా తెలుసా? జామకాయ ఇచ్చింది. జామకాయ. ఈ పిల్లకి ఇల్లు కుళ్ళుకుంటుంది. అక్కడ 10 కాయలు పడ్డాయి గైస్ చెట్టు కింద, కోసేసుకుంది. ఒక్క కాయ అడిగితే ఇవ్వలేదంట. 10 కాయలు నువ్వు తీసుకో. నాకు కొంచెం ఈను